నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. గూడూరు మండలం మద్దిపట్ల గ్రామంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి సంబరాలు పురస్కరించుకుని మద్దిపట్లలో మహిళలకు, యువతులకు రంగోలీ, మ్యూజికల్ చైర్స్, లెమన్ స్పూన్ అంశాల్లో పోటీలు జరిపారు. గ్రామంలోని మహిళలు, యువతులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. గత ఏడాది నుంచి గ్రామంలో సంక్రాంతి వేడుకలు జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మద్దాల వెంకట్రావు, కనపర్తి మహేశ్వరరావు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈడేపల్లిలోని శ్రీ సత్యసాయిబాబా సేవా సమితిలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి సంబరాల్లో రెండో రోజు గంగిరెద్దుల విన్యాసాలు, బొమ్మల కొలువు, పిల్లల సంక్రాంతి సంబరాలతో కార్యక్రమం నిర్వహించారు. బాల వికాస్ సమన్వయకర్తలు పి. కళ్యాణి వరప్రసాద్, ఎస్. వెంకట చెన్నై గుప్తా కార్యక్రమాలు పర్యవేక్షించారు. బాల వికాస్ గురువులు ఎం. కొండలరావు, లక్ష్మీ విశాలి, సింధుజ విద్యార్థులకు సంక్రాంతి సందేశాన్ని అందించారు. గత సంవత్సరం నిర్వహించిన బాల వికాస్ గ్రూప్ 1 విద్యార్థులకు ఈ సందర్భంగా ప్రశంసా పత్రాలను కన్వీనర్ పోతుకూచి ఆంజనేయ కుమార్, మహిళా ఇన్ఛార్జ్ కాళికాదేవి విద్యార్థులకు అందజేశారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో స్థానిక ఈడేపల్లి భగవాన్ సత్యసాయి బాబా వారి మందిరమునందు సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని విద్యా విభాగం వారు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. నేనంటే రోజు మరి భోగిపళ్ళు కార్యక్రమం, సంజగొబ్బెమ్మల కార్యక్రమాన్ని నిర్వహించి ఈరోజు గంగిరెద్దుల విన్యాసాలు, అలాగే బొమ్మల కొలువులు, బాల వికాస్ చిన్నారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. స్వామి సంస్కృతి సంప్రదాయాలను నెలకొల్పాలని, తద్వారా బాల వికాస్లో పిల్లలందరికీ కూడా మన సంస్కృతి సంప్రదాయాలు అర్థమయ్యే విధంగా చేసే కార్యక్రమంలో భాగంగా ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో పాల్గొన్నటువంటి బాల వికాస్ పిల్లలకి, తల్లిదండ్రులకి, ముఖ్యంగా గురువులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సంక్రాంతి అంటే సమ్యక్ క్రాంతి సంక్రాంతి కాబట్టి ఇటువంటి సంక్రాంతి రోజునాడు సాయి భక్తులందరికీ కూడా భగవాన్ బాబావారి అనుగ్రహ ఆశీస్సులు నిండుగా దండిగా ఉండాలని మనస్ఫూర్తిగా రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తున్న వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని, ముస్లిం మైనారిటీకు పెద్దపీట వేసిన ఏకైక పార్టీ వైసీపీ అని ఆ పార్టీ మైనార్టీ విభాగం ఏపీ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ గౌసిల్ హజం అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు అయూబ్ ఖాన్ను కలిసిన గౌసిల్ హజం మాట్లాడుతూ, ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం ఎంతో చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మైనారిటీలందరూ అండగా నిలవాలన్నారు. మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 5 సంవత్సరాలు కావస్తుంది. ఈ 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ముస్లిం మైనార్టీలకు అండగా ఉన్నటువంటి ఏకైక పార్టీ. గతంలో మనం ఒక్కసారి చూస్తే చంద్రబాబు గారి హయాంలో కనీసం 4 సంవత్సరాల వరకు ఒక మంత్రి కూడా లేనటువంటి సందర్భం. ఇవాళ చూస్తే మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 ఎమ్మెల్సీలు ఉన్నారు. అందులో ఒక డిప్యూటీ సీఎం ఉన్నాడు. అలాగే ఒక మండలి వైస్ చైర్మన్ సకియా ఖానం గారు ఉన్నారు. ఇక చైర్మన్ల విషయానికి వస్తే గతంలో ఎప్పుడే కూడా ఒక హజ్ కమిటీ కానీ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానివ్వండి, వక్ఫ్ బోర్డు, ఉర్దూ అకాడమీ, మైనార్టీ కమిషన్, ఇవి 5 కార్పొరేషన్ చైర్మన్లు ఉండేవి. అంటే ఇవి ఖచ్చితంగా ముస్లిం మైనార్టీలకే కేటాయించాలి. తప్పనిసరిగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ 5 కార్పొరేషన్ చైర్మన్లు ముస్లింలకే తగ్గుతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నడూ లేని విధంగా దాదాపు 7 జనరల్ కేటగిరీలో కూడా కార్పొరేషన్ చైర్మన్లు చేయడం జరిగింది. అలాగే దాదాపు 11 మున్సిపల్ చైర్మన్లు, 2 మేయర్లు. జగన్నాథపురం శ్రీ రామమందిరంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని జగన్నాథపురం శ్రీ రామమందిరంలో గుదిమెల్ల శ్రీకర్ రామానుజ ఆధ్వర్యంలో ధనుర్మాస ఉత్సవాలు చివరి రోజు వైభవంగా
శ్రీ గోదా రాజగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిపారు. జల్లూరి మధు లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మందిర అర్చకులు కాజారాము, మాదిరెడ్డి విజయ శిరీష, మాదిరెడ్డి అంజిబాబు, దుర్గా, అనుకూరి విష్ణు, భీమా, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ శరణం మమ. ప్రియ భగవద్బంధువులారా, మచిలీపట్నం జగన్నాథపురంలో వేయించేసినటువంటి రామ మందిరంలో ధనుర్మాస మహోత్సవాలను పురస్కరించుకుని ఆఖరి రోజున గోదా కళ్యాణ రాజగోపాల స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. గత కొన్ని సంవత్సరాలకి ఇక్కడ ధనుర్మాస వైభవాలు చాలా వైభవంగా చేస్తున్నారు ఈ కమిటీ వారు, భక్తులందరూ కలిసి. వారందరికీ కూడా గోదా కళ్యాణ రాజగోపాల స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ధనుర్మాసం పురస్కరించుకుని ఈరోజు చివరి రోజు శ్రీ గోదా రంగనాయక స్వామివారి కళ్యాణ మహోత్సవం మరి జగన్నాథపురం శ్రీరామ మందిరం వద్ద అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఇదే లాస్ట్ రోజు. మరి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలు నెల రోజులు కూడా మా రామాలయానికి విచ్చేసి స్వామివారి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కలిగారని చెప్పి వాళ్ళందరినీ ఆ స్వామివారు ఎల్లప్పుడూ కూడా దీవించాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్. తమ సమస్యల పరిష్కారానికై అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిర్వర్తిక సమ్మె 36వ రోజుకు చేరుకుంది. కనీస వేతనం 26,000 అందించి తమకు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిర్వర్తిక సమ్మె 36వ రోజుకు చేరుకుంది. ఈ ప్రభుత్వం సంక్రాంతి పండుగ కూడా కుటుంబ సభ్యులతో జరుపుకోనివ్వటం లేదని అంగన్వాడీలు ధర్నా చౌక్ వద్ద నిరసన తెలిపారు. యాప్స్ రద్దు చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలని, కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోగా తాజా చర్చల్లో కూడా హామీలపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. తాము ధర్నా చేసిన ప్రతిసారి యాప్స్ పెంచి పని ఒత్తిడి పెంచుతున్నారని తెలిపారు. తక్షణమే తమ డిమాండ్లను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సమ్మెలో భాగంగా ఈ రోజుకి 36 రోజులు చేరుకున్నాము. 36 రోజుల నుంచి కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేదు. కానీ చాలా వరకు సాధించాము. అసలైనది కనీస వేతనం. మాకు కనీస వేతనం ఇవ్వండి మహాప్రభు అని మేము 36 రోజుల నుంచిగా నిరవధిక సమ్మెను చేస్తున్నాము. అయినా సరే ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేదు. మీరైతే కుటుంబాలతోటి, ఫ్యామిలీలతోటి అందరూ సుఖ సంతోషంగా మీరు పండుగలు మీరు కానీ మీ మంత్రివర్యులు కానీ పండుగలు చేసుకోవాలా? మేమైతే బిడ్డల్ని, ఫ్యామిలీని మొత్తాన్ని వదులుకొని ఈ టెంట్లో కూర్చుని ఉసూరుమంట ఉంటున్న ఆడపడుచులను చూసి నీ మనసు కనికరం లేదా? కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగకి కనుమ రోజైనా భోగి చూసాం, సంక్రాంతి చూసాం, కనుమ చూసాం. ఈ 3 రోజులైనా సరే మాకు ఒక చిరుకానుకని ప్రసాదిస్తారని ఆశపడ్డాము. కానీ మీకు ఆడవాళ్ళ పట్ల ఇంత నిరంకుశితంగా వ్యవహరిస్తారని అనుకోలేదు. మీ పరిపాలన, ఇలాంటి పరిపాలన ఇంతవరకు కూడా మాకు తెలిసిన తర్వాత చూడలేదు. మీ పరిపాలనలో ఆడపడుచుల్ని ఉసూరు అనిపించారు. ఆడపడుచుల ఉసూరు ఊరికే పోదు. కాబట్టి ఇప్పటికైనా సరే కనుమ రోజైనా సరే మా భారతమ్మ మీ హస్బెండ్ గారికి చెప్పండి, ఇంతమంది ఆడపడుచులు రోడ్ల మీద ఉంటే ఉంది. మా అంగన్వాడీ కుటుంబం నుండి
5-6 కోల్పోయాం మేము ఇప్పటికి. అయినా సరే మేము ఈ సమ్మెను ఆపేదే లేదు. ఎంతమంది చనిపోయినా కానీ జగన్ గారి గుండె ఇంకా కరగట్లేదు. ఈ ప్రజలందరూ నిజంగా ఆయన్ని ఎందుకు మెచ్చుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. కానీ మేము మాత్రం ఆయన రాతి గుండెనే చెప్తున్నాము. ఆ గుండె కరిగించి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా సమస్యలు పరిష్కారం చేస్తారని, లేదంటే మేము నిరాహార దీక్షకు సిద్ధంగా ఉన్నాము. రేపు 17వ తారీఖు నుండి ఆ తర్వాత క్యాంప్ ఆఫీసు ముట్టడికి కూడా సిద్ధం అవుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.